దైవ మర్మములు మార్చి 24. నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదన. ఆదికాండము 18:17. యేసుప్రభు 5వసారి బేతనీయను దర్శించుట మార్కు 11:11లో కలదు. యెరూషలేము దేవాలయం యొక్క పరిస్థితిని చూచిన తరువాత తిరిగి మన ప్రభువు బేతనీయకు వచ్చెను. ఆ దినమున ఆయన యెరూషలేములో నన్ను దేవాలయంలోను దేవుని సేవకుల మధ్య ప్రజల మధ్య ఏమేమి జరుగుచున్నది చూచి ఉండెను. ఇదే విధముగా తన ఉగ్రత వారి మీద కుమ్మరించక మునుపు ప్రభు తన హృదయంలోని దుఃఖమును బేతనీలోనున్న తన వారితో పంచుకొనుటకై అక్కడికి వచ్చెను. సొదొమ గొమొర్రాలను నాశనం చేయక ముందు కూడా దేవుడు ఆ సంగతి అబ్రహాముతో పంచుకొనెను. యెరూషలేములోని దేవాలయమును ప్రభు కన్నులారా చూచి అది దొంగల గుహగా మార్చబడిందని బహిరంగముగా చెప్పెను. మనము కూడా ఆత్మీయముగా ఎదిగినప్పుడు ఆయనకు గల అనేక భారములను మనతో పంచుకొనును. కాబట్టి మనము కూడా ఆత్మీయముగా ఎదిగి దేవుడు మనతో కూడా అనేక విషయాలు పంచుకొనగలుగుటకు, తన వాక్యం ద్వారా మనతో మాట్లాడగలుగుటకు మనము కూడా అబ్రహాము వలె దేవునికి నమ్మకస్తులముగా జీవించినప్పుడు ఆయన మనల్ని కూడా మాట్లాడేవాడుగా, అనేక విషయాలు మనకు తెలియజేసేవాడుగా ఉంటాడు. అటువంటి జీవితము మన ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక. ఆమెన్.